నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ మాది వల్లంపల్లి జలేందర్ నా పేరు. మాస్టర్, సంకల్ప జ్ఞానం అంటే ఎలా చేయాలా, ఏ విధంగా చేయాలా, ఎలా చేస్తే సంకల్ప జ్ఞానము ముక్తి పొందుతున్నాము అని మాకు తెలియపరుస్తుంది మాస్టర్. ఎస్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముందుగా పీతామహ పత్రిజీ గారికి వారి పాద పద్మాలకు తలవంచి నమస్కరించుకుందాం. మరి మన గురుగారు చక్కటి అవకాశం మనకు అందించారు. మంచి మార్గం ఇది అంతిమ మార్గం కూడా, అంటే చివరి మార్గం కూడా. ఇదే లాస్ట్, ఇదే ఫస్ట్. సంకల్ప ధ్యానం అంటే మనము ఏదైతే హనుమాన్ దీక్ష ఉందో, మండల దీక్ష, ఆ మండల దీక్ష వాళ్ళ గురువు ఏం చెప్తాడు, చెవిలో ఏదో మంత్రం చెప్పి 41 రోజు మీరు ఇలా ఉండాలి, ఇన్ని జపాలు చేయాలి, ఏకాంతంగా ఉండాలి, కుటుంబంతో ఎలాంటి టచ్ ఉండద్దు అని చెప్తారు. కానీ ఇక్కడ నిజమైన ఆధ్యాత్మిక వస్తే మన సంకల్ప ధ్యానం ఎప్పుడైతే 41 రోజు, ఇది కూడా మండల దీక్ష, 41 రోజు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో రోజుకు 2 గంటలు లేదా 3 గంటలు. మాస్టర్, రోజుకు 2 గంటలు అంటే పొద్దున 2 గంటలు, సాయంత్రం 2 గంటల, లేక మొత్తం మీద 2 గంటలు? మొత్తం మీద 2 గంటలు. అయితే పొద్దున చేసుకోవచ్చు, సాయంత్రం చేసుకోవచ్చు. పొద్దున గంట, పొద్దుకి గంట, ఉదయం సాయంత్రం గంట. ఇంకా సమయం ఉంటే మధ్యాహ్నం కూడా గంట చేసుకోవచ్చు. 3 గంటలు చేసి, అంటే సంకల్పంగా మనం ఎన్ని గంటలు అనుకుంటున్నామో అన్ని గంటలు క్రమం తప్పకుండా పాటించాలి. ఒకవేళ మనకు ఇంకా నేను ఏదో తెలుసుకోవాలని ఆరాటం ఉంటే 100% సమయాన్ని తెలుసుకోవాలి. ధ్యానం చేసే సమయాన్ని ఎక్కువ టైం తీసుకోవాలి. మనం 3 గంటలు అనుకున్నాం అనుకో, ఎస్ నేను 3 గంటలు ప్రతిరోజు 41 రోజు చేయాలి అనుకున్నాం అనుకో, 100% మనం ఖచ్చితంగా 3 గంటలు చేయాలి తగ్గకుండా. ఎక్కువైతే పర్లేదు, తక్కువ కావాలి. ఒకవేళ 2 గంటలే అనుకున్నాం అనుకో, ఆ 2 గంటలలో ఎక్కువైనా పర్లేదు, మళ్ళీ తగ్గకూడదు. అర్థమైంది అయ్యా? ఎప్పుడైనా ఒకసారి కూర్చుంటే 100% గంట జ్ఞానంలో కూర్చోవాలి కంపల్సరీ. మధ్యలో అటు ఇటు చేయకూడదు, లేవకూడదు. లేస్తే ఎట్లా మాస్టర్? 0 అంటే మళ్ళీ మొదటికి ఓకే మాస్టర్. అయితే అక్కడ మనం ఏం చేయాలంటే 41 రోజు రోజుకు 2 గంటలు అనుకున్నాం అనుకో, ఉదాహరణకి, అంటే సమస్యలు లేవు అనుకుంటే, సమస్యలు ఉంటే మాత్రం 3 గంటలు కానీ 4 గంటలు కానీ పెంచుకోవచ్చు. లేదు సమస్యలు లేవు, నేను ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు మనం 2 గంటల సాధన 1 గంటకు కూర్చున్నామంటే పత్రిజీ గారి బ్లూటూత్ పెట్టుకొని 1 సెకండ్ తగ్గకుండా ధ్యానం కుదిరినా కుదరకపోయినా, అనుభవాలు వచ్చినా రాకపోయినా పర్ఫెక్ట్గా కూర్చోవాలి. అయ్యో నాకు ధ్యానం కుదరలేదు కదా, ఒకవేళ ఆలోచన బాగా వస్తున్నాయి కదా అని మనం కంగారు పడిన అవసరం లేదు. ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ శ్వాస మీదనే ధ్యాస ఉంచాలి. ఆలోచనలు ఎటు పోయినాయి, ఇక్కడికే రావాలి, శ్వాస దగ్గరికి రావాలి. ఈ 41 రోజు శ్వాస దగ్గరికి వస్తూ ఉంటే ఆలోచనలు తగ్గిపోతుంటే ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. ఈ రోజుకు 2 గంటల ధ్యానము 41 రోజుకు 82 గంటలు. 41 రోజు 82 గంటలు కౌంటింగ్ మోసం. 82 గంటలు అవుతాయి కదా. ఆ 82 గంటలు వచ్చేసి అందులో ఏ 1 సెకండ్ తగ్గినా, టోటల్ 82 గంటలల్లో 1 సెకండ్ తగ్గినా ఆ 82 గంటలు, ఆ 41 రోజు వృధాగా నీళ్ళలో వస్తున్నట్టే, వెళ్ళిపోయినట్టు. చేసిన అనుభవం రాదు, ముక్తి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? సరైన సంకల్పం పత్రిజీ గారు. సరైన సంకల్పం. సరైన సంకల్పం అంటే సమయం పాలన. ఇక్కడ అయ్యో నాకు సమయం లేదు కదా, నేను కొంచెం టక్కట చేసుకొని పనికి వెళ్ళిపోవాలి, అది లేదు. నీ సమయాన్ని పెట్టుబడి పెట్టి ఇక్కడ 41 రోజు, అప్పుడు మనం హాయిగా అద్భుతంగా తయారవుతాం. అప్పుడు రిజల్ట్ వస్తుంది. నువ్వు ధ్యానివి అన్న విశ్వం ద్వారా అమోఘ ముద్ర. నువ్వు ధ్యానివి పాస్.
అంటే నీకున్న ఏదైనా సమస్య ఉంటే అక్కడ నీకు రిజల్ట్ వస్తుంది. ఓకే మాస్టర్. మరి మనం ఎన్నో నిమిషాలని వృధా చేసుకున్నాం అనుకో, అవును. మనం అనుకుంటాం కదా నేను ధ్యానం చేసిన 41 రోజు మాస్టర్లు చెప్పినట్టు నేను ధ్యానం చేశాను కానీ నాకు ఏం జరగలేదు కదంటే అక్కడ మన ఆచరణ లోపం జరిగింది. ఏదో లోపం జరిగింది. ఆచరణ లోపం, ఇంకేదో లేదు, ఆచరణ లోపం. అంటే దాన్ని సరిగ్గా పాటించక అంటే కరెక్ట్ టైము 1 గంట నువ్వు సంకల్పం ధ్యానం మీద కూర్చున్నావు బట్టి గంట సేపు అయ్యాక మధ్యలో లేస్తే అది నిష్ప్రయోజనం అయిపోయినట్టే. అట్లా కాకుండా ఖచ్చితంగా గంట కన్నా 1 నిమిషం ఎక్కడ ఉండాలని తగ్గదు. ఇది ఎప్పుడైతే ఎవరైనా పర్లేదు, నేనైనా మీరైనా ఎవరైనా కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా 41 రోజు మొదటి సంకల్ప ధ్యానం కంపల్సరీ ఉండవలసిందే. అప్పుడే మన లోపల నుంచి అన్ని డిలీట్ అవుతుంటాయి. ధ్యానం కుదరకపోని అనుభవాలు కానీ రాకపోయి శ్వాస మీద ధ్యాస ఇలా మంచి హాయిగా ప్రశాంతంగా కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి. శ్వాస ఇక్కడ నుంచి లోపలికి పోతున్నది, బయటకు వస్తున్నది. లోపలికి పోయేదాన్ని బయటకు వచ్చేదాన్ని దాన్ని మాత్రమే మనం అబ్జర్వేషన్ చేయాలి, గమనిస్తూ ఉండాలి. అప్పుడు మన లోపల అద్భుతమైన ఆ ప్రాణశక్తి ఆ విశ్వశక్తి రెండు ఏకమై నాడి మండల శుద్ధి జరిగి మన లోపల నుంచి భేదభావములు, ఈర్ష్య, గర్వము, అహంకారము, తర్వాత కులము, మతము ఇవన్నీ మన నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు కమ్మరి కొలిమి వేసి ఇనుముని కమ్మరి కొలిమి వేసి సరిస్తే ఒక గొడ్డెలో కత్తి అయినట్టు అప్పుడు మనం అలా తయారవుతాం. అట్లా అంతా నీట్గా మనసు తయారవుతుంది, నీట్గా అవుతుంది, బురద వెళ్ళిపోతుంది. అలా చేయాలి. ఇనుమును కాగబెడితే మీరంతా సినిమాంతా వెళ్ళిపోయినట్టు మన శరీరంలో ఉన్న అంతా వెళ్ళిపోతుంది. ఎస్, చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ధ్యానం చేస్తున్నాము కానీ ఎక్కడ వేసిన దొంగ అక్కడ అంటారు కదా మాస్టర్. నేను 2 సంవత్సరాలు అంటే యూట్యూబ్ లైవ్ ఇస్తే నేను అంటారు నేను 8 సంవత్సరాలు ధ్యానం చేయబట్టి నాకు గట్లే ఉంది, ఇంకేం కాలే ఇట్లా అంటారు. కొంతమంది ఏమో తొందరగా కనెక్ట్ అయ్యి తొందరగా నాకు అన్ని అభివృద్ధి చెందుతున్నా అని అంటారు. కాబట్టి ఇక్కడ గురువుగారు చెప్పారు, సరైన సంకల్పము, సరైన దృక్పథము, సరైన వ్యవహారము, సరైన వాక్, సరైన సూపు, సరైన వినికిడి అన్ని సరైనవి ఉండాలి ఈ 41 రోజు. అప్పుడు ఆటోమేటిక్గా ఇనుము పోయి ఒక వస్తువు తయారవుతుంది. అమ్మో, చాలా కష్టమైన పని కదా మాస్టర్. కష్టం ఏం లేదు, ఇష్టపడాలంటే చూపు వేరే చూడకూడదు అంటారు. మాట అదొకటి ఇదోటి ఏదన్నా మందిలో కానీ అట్లా మాట్లాడు, సత్యమే మాట్లాడాలంటారు. ఏదన్నా నిజం మాట్లాడి వినాలంటారు సత్యం. అట్లా అంటే ఎట్లా మాస్టర్ కష్టంగా. 41 రోజు మనం ఒక దీక్షలు ఉన్నాం కదా, దీక్షలు మరి సరికాని భావాలు వెళ్ళినాయా దీక్ష భంగం అవుతుంది. అవునా? ఈ 41 రోజులు మరి దీక్ష భంగం కావాలంటే మళ్ళీ ప్రాపంచిక జీవితమే. అందుకనే పాలన కాడ మనం తోట పోతుంటే అక్కడ లొల్లి అవుతుంది అనుకో ఉదాహరణకి. ఆ లొల్లిని మరి పని కట్టుకొని మనం చూసాం అనుకో లాభం లేదు. అవునా? వెళ్ళిపోవాలి. మనం ప్రాపంచికం కాదు కదా, అక్కడ ఆగకూడదు, వినకూడదు, చూడకూడదు. ఎందుకంటే అవి మన లోపలికి వచ్చేస్తాయి కదా. అవును, వస్తాయి. మరి విన్నప్పుడు వస్తాయి కదా మాస్టర్. సరే, ఈ 41 రోజు ఎవరైతే పాటిస్తారో 100% రిజల్ట్ 100% రిజల్ట్. ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సూపర్.